యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరూ కూడా మీ లైఫ్ మినిస్ట్రీ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో తెలుగు సాంగ్ పాడుకుందాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని పాట పాడుకుందాం. అందరూ కూడా నాతో పాటు కలిసి పాడాల్సిందిగా కోరుచున్నాను. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. మన ఒంటరి పయనంలో మన జంటగా నిలిచిన దేవుడు, మన నడిచే దారుల్లో కూడా మనకు తోడే ఉండే దేవుడు. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాషవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీరు కోరిన నిరసాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. మనకే కొరత లేకుండా సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని తల్లిగా కాచి కాపాడేవాడు, తండ్రిగా మనకు వదిలి తీర్చేవాడు. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొరువంతా
ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు కూడా మనమందరం కూడా దేవుని స్తుతించాము, దేవుని ఎంతగానో కనపరుచుకున్నాం, పాటలు పాడుకున్నాం, దేవునికి ఆరాధన చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. మరి మనమందరం కూడా ముఖ్యమైన సమయానికి కూర్చున్నాం కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం విందాం. ఈ రోజున ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి. సో ఈ సమయంలో మరి మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక 10 నుంచి 15 నిమిషాలు వాక్యం చెప్పాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సంఘంలో పురుషులంతో స్త్రీలు కూడా అంతే ముఖ్యము. సో ఈ సమయంలో పాస్టర్ గారు ముందుకు వచ్చి మరి స్త్రీలను బలపరిచి ఈ ఉమెన్స్ డే రోజున వారి గురించి కొన్ని మాటలు మాట్లాడాలని, వాక్యం చెప్పాలని కోరుకుంటున్నాను. మరి సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చే అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మొదటిగా మీ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, శ్రీ ఉమెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీల దినోత్సవము కాబట్టి ఇంకా ఆంటీ వీళ్ళందరూ కూడా ఉంటారని ఆశించాను. కానీ ఉన్నవారం కొద్ది వారం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాము. ఇందాకే మనం సాక్ష్యం విన్నాం కదా సిస్టర్ దగ్గర నుంచి. ఆ సాక్ష్యం విన్నప్పుడు నేను కూడా అదే వాక్యాన్ని ఎంచుకున్నాను. యాక్చువల్గా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాము. ఎందుకంటే స్త్రీ అనగానే దేవుడు, అందరూ అంటారు స్త్రీ యొక్క బలహీనమైన ఘటము అంటారు. స్త్రీ చాలా బలహీనమైనది. స్త్రీ వల్ల ఎటువంటి అంటే ఉపయోగం ఉన్నప్పటికీ కూడా తను తొందరగా ఎంచబడదు. స్త్రీ వల్ల చాలా సున్నితమైన మనసు గలది. స్త్రీ చాలా తొందరగా ఎమోషనల్ అవుతుంది. స్త్రీ చాలా ఎక్కువగా బాధని వెంటనే వ్యక్తపరుస్తుంది అని అంటూ ఉంటారు. కానీ స్త్రీ ఎంత ఎమోషనల్ అయినప్పటికీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి దేవుడు స్త్రీని చేశాడు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. దేర్ ఇస్ ఏ పర్పస్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ ఉమెన్ అని కూడా మనం చెప్పచ్చు. దేవుడు ఒక కారణం చేతనే స్త్రీని నిర్మించున్నాడు. ఒకవేళ స్త్రీని నిర్మించి ఉండకపోతే ఈ లోకంలో ఇంతమంది జనాన్ని మనం చూసి ఉండకపోవచ్చు. సో అందుకే దేవుడు ఆదామును చేసిన వెంటనే దేవుడు సాటి సహాయం కోసము స్త్రీని నిర్మించి ఉన్నాడు. స్త్రీని నిర్మించిన తర్వాత దేవుడు చెప్పి ఉన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని చెప్పి ఉన్నాడు. అలా దేవుడు ఆదాముని అవ్వని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. సో ఇక్కడ సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చదువుకుందాము. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇక్కడ చూడండి, సొలొమోను చాలా జ్ఞానవంతుడు. అతను రాసి ఉన్నాడు ఒక స్త్రీ గురించి. అందరూ అంటారు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటారు. ఈ యొక్క విషయం ఎవరు చెప్పాలంటే ఒక పురుషుడు చెప్పాలి. ఒక పురుషుడు తన భార్య కోసం చెప్తే తన భార్య చాలా సంతోషిస్తుంది. నాకు గుణవంతురాలైన భార్య దొరికింది అని చెప్పినప్పుడు భార్య చాలా సంతోషిస్తుంది. సో ఆ స్త్రీకి ఆ వస్త్రములు అంటే మనం శారీరకంగా ధరించిన వస్త్రముల కోసం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. కానీ శారీరకంగా మనం అనుకుంటాము, ఎంత అమౌంట్ పెట్టి నేను కొనుక్కోవాలి, నాకు 500 డ్రెస్సులు సరిపోదు, నాకు 1000 రూపాయలు మించే కావాలి అని ఆశపడుతూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంటుంది, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. బలము అంటే ఇక్కడ దేన్ని సూచిస్తుందంటే ఎమోషనల్ గా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్తుంది. ఎవరైతే అంటున్నారో మనము చాలా వీక్, బలహీనమైన ఘటమని చెప్తున్నారో ఇక్కడ వాక్యం చెప్తుంది స్త్రీలు బలమును ధరించి ఉన్నారు. అలాగే ఘనత, ఆ ఘనత ఎప్పుడు వస్తుందంట? మనం ఎప్పుడైతే లోబడి దేవుడు మనకు భర్త అయి ఉన్నాడని చెప్తుంది. మనం అందరము సంఘము, మన సంఘానికి దేవుడు భర్త అయి ఉన్నాడు. అలాగే స్త్రీకి భర్త అయిన ఆ
పురుషుడికి మనం ఎలా ఉండాలి? ఎప్పుడైతే లోబడి జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన మాటలు మనము పక్కన పెట్టకుండా ఆయన మాట ప్రకారంగా మనము జీవిస్తామో, అవి ఘనత కూడా మనకి ఒక వస్త్రము లాంటిది. సో స్త్రీకి కావాల్సింది బలము, ఘనతయు కూడా ఆమెకు వస్త్రములు. అలాగే రాబో కాలం కోసం కూడా స్త్రీ వరి అవదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోయే కాలం కోసం కూడా ఆమె చాలా నిర్భయంగా ఉంటుందంట. ఒకవేళ కొన్ని విషయాల్లో పురుషులే భయపడతా ఉంటాడు, రేపటి దినాన్ని ఏం చేయాలి, వచ్చే నెలలో ఇంత అమౌంట్ నేను కట్టాలి కదా, ఏం చేయాలి అన్నప్పుడు స్త్రీ ఏం చేయాలి? తన పక్క నుండి ఏమీ కాదు, మనం నిర్భయంగా ఉందాము. ఎందుకంటే మన మధ్యలో ఉన్నది ఎవరు? ఎస్ఐ ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో భార్య భర్తల మధ్య ఉండాల్సిన రిలేషన్ ఎలా ఉండాలంటే, ఒకరు వీక్ అవుతా ఉంటే ఒకరు వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు వీక్ అయిపోతా ఇంకొకరు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఒకరినొకరు మనము ఏం చేసుకోవాలి? బలపరుచుకుంటా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆమె రాబో కాలం విషయమై చాలా నిర్భయంగా ఉంటుంది. దేని విషయానికి కూడా భయపడదు, దేని విషయంలో కూడా కలత చెందదు, దేని విషయంలో కూడా అయ్యో ఇంత సమస్య వస్తే నేను ఎలాగా తట్టుకోవాలి, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటకు రావాలనే భయం అనేది ఆమెలో ఉండదు, చాలా నిర్భయంగా ఉంటుంది. అలాగే జ్ఞానం కలిగి నోరు తెలుస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు అసలు దేని విషయం గురించి ఆలోచించరు. అక్కడ గొడవ వచ్చిందా, అది మనకి సంబంధించిందా, మనం గొడవ ఆడేమా సంపాదించుకున్నామని ఆలోచిస్తారు. కానీ దేవుని తెలిసిన బిడ్డలు ఎలా చేస్తారంటే, జ్ఞానం కలిగి తన నోరును తెరుస్తారు. అంటే దేవుని ఎరిగిన బిడ్డలు, ప్రార్థనలో కలిగిన బిడ్డలు, అంటే బిడ్డలు అంటే ఇక్కడ స్త్రీల గురించి చెప్తున్నాను కాబట్టి, దేవుని ఎరిగిన స్త్రీలు ఏం చేస్తారంటే ఇతరులను గాయపరిచేలాగా మాట్లాడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరులకు నొప్పి కలిగేలాగా మాట్లాడరు. ఎందుకంటే దేవుని వాక్యం వారిలో ఉంటుంది, ఎందుకంటే ప్రార్థనలో వాళ్ళు నలుగుతూ ఉన్నారు కాబట్టి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాడు, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ కుటుంబంలో అందరూ కూడా వాక్యము ఎంత తెలిసినప్పటికీ కూడా కొన్ని సమయాల్లో వాక్యాన్ని పక్కన పెట్టేసి మన యొక్క సమస్యలు ముందు పెట్టుకుని బాధపడతా ఉంటారు. అలాంటి సమయాల్లో కృపగల బోధను ఎవరు అందిస్తారంటే స్త్రీ అందిస్తుంది. పలానా సమయంలో దేవుడు మనల్ని ఇలా ఆశీర్వదించాడు కదా, అది మర్చిపోయారా మీరు? దేవుడు మనల్ని ఎలా ఆదుకున్నాడు, దేవుడు మనల్ని ఆ సమస్య నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు అని అలా బోధన చేసినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క కుటుంబం మళ్ళీ ఆశీర్వాదం పొందుకోవడానికి రెడీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, పై వస్త్రములు మనము ఎక్స్టర్నల్ గా ఏమి ధరించాము, ఎలా మాట్లాడుతున్నాము అనేది పక్కన పెడితే బలము, ఘనత అనే వస్త్రాలను మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ బలాన్ని, ఘనత అనే వస్త్రాలు మనం ధరించుకుంటామో, మనం ఎక్కడున్నా సరే దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటాం. మనం ఏ సమస్యలో ఉన్నా సరే దేవుని ద్వారా మనం బలము పొందుతాం. దేవుని ద్వారా మనం ఎమోషనల్ గా వీక్ అయిపోకుండా ఎమోషనల్ గా కూడా ఇంకా మనము స్ట్రాంగ్ అవుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ముందే చెప్పాను కదా, ఆదికాండము 1:27 చెప్పిన రీతిగా దేవుని స్వరూపమందు ఆదామును చేసిన తర్వాత అవ్వను కూడా సాటి అయిన సహాయాన్ని చేశాడు. దాని వల్లనే మనము ఈ ప్రపంచంలో చూసినట్లయితే అనేకమైన జనాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క జనమంతా కూడా కలిగి ఉన్నారంటే ఒక స్త్రీ మూలముగానే. అందరూ అంటారు, ఒక 9 నెలలు నువ్వు మోసేసావు కదా, నీ పని అయిపోయింది అంటారు. దాని తర్వాత నుంచి తండ్రి బాధ్యత అంటారు. ఎంతవరకు తండ్రి బాధ్యత? 9 నెలలు ఎంత జాగ్రత్తగా తను కాపాడి తను ఎంతగానో బిడ్డను మోసి కన్నదో, తర్వాత తనను పెళ్లి చేసి పంపించేంత వరకు కూడా తల్లి పాత్ర ఉంటుంది. రేపొద్దుట బిడ్డ ఏమైనా మాట వినకపోతే తండ్రిని ఏమంటారు, కానీ తల్లిని బ్లేమ్ చేస్తారు. ఏమంటారు? నువ్వేనమ్మా ఇలాగ పెంచుతా, ఈ బిడ్డ ఇలానే ఉన్నాడా, నువ్వేనా పెంచుతా అని అంటారు. సో తల్లి పాత్ర అనేది ఎప్పుడు కూడా మనం మరణించేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే అంటారు, ఒక స్త్రీ తల్లిదండ్రులకు ఒక మంచి కుమార్తె, భర్తకు ఒక మంచి భార్య, అత్తమామలకు ఒక మంచి కోడలు, అలాగే ఈ ప్రపంచానికి ఒక మంచి స్త్రీ. అందుకే స్త్రీలను గౌరవించాలి అంటారు. కానీ ఈ లోకంలో చూసినట్లయితే స్త్రీల మీద ఎన్నో దాడులు, స్త్రీల మీద తెలియని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే
దైవభక్తి గల స్త్రీలు కొద్దువైపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దైవభక్తి కలిగి ప్రార్థనలో నలుగుతామో మనం మాట్లాడే మాట ఇతరులను నొప్పించు, మనము చేసే ప్రవర్తన ఇతరులకు అసహ్యంగా ఉండదు. మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, మన నడిచే తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా మనలో ఎవరు కనిపిస్తారండి? దేవుడు కనిపిస్తారు. అప్పుడు ఇటువంటి అరాచకమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుని గుండా మనం వెళ్తామో ఇటువంటి అన్నిటికీ కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని పరిచయం చేయాలనుకుంటున్నాను. అందరికీ తెలిసిన స్త్రీ ఎస్తేరు. ఆ ఎస్తేర్ అనే నేమ్కి అర్థం ఏంటంటే స్టార్, నక్షత్రం. నక్షత్రాన్ని చూసినట్లయితే అది ఎంత ప్రకాశాన్ని ఇస్తుంది. మనం చెప్తే రాత్రికాల సమయంలో మనం ఏ లైట్స్ వేసుకోకపోయినా ఆ నక్షత్రపు వెలుగు ద్వారా మనం రాత్రి కూడా నడిచేయవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ ఎస్తేర్ అనే నేమికి అంత పవర్ ఉంది, అంత వెలుగును చూపిస్తుంది. ఎందుకు ఆమెకి ఎస్తేర్ అని పేరు పెట్టబడి ఉంది అంటే, నక్షత్రం అంటే ఎలా ఇతరులకు దారిని చూపిస్తుందో యూదులకు కూడా ఎస్తేర్ ఏం చూపించింది? దారిని చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎస్తేర్ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ ఎస్తేర్ కూడా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, నేను ఒక సాధారణమైన స్త్రీని, నా ద్వారా ఏమీ ఉపయోగం లేదు అనుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఉపయోగం లేదు అని అనుకుంటావో అప్పుడే దేవుడు నీ ద్వారా కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎస్తేర్ కూడా ఒక సాధారణమైన మహిళ, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏమో ఒక యూదురాలు, దేవుడు ఈ యూదురాలను ఎన్నుకుని అహర్వరోషు అనే రాజు దగ్గరికి తీసుకొచ్చాడు ఈ యొక్క ఎస్తేర్ని. ఆ యొక్క రాజు దగ్గరికి రావాలంటే ఒక 6 నెలలు, మొత్తం 12 మాసాలు వాళ్ళు రెడీ అయ్యి, ఆ దాసీల ద్వారా రెడీ అయ్యి ఆ రాజు ఎదురుగుంటా రావాలి. ఎన్ని నెలల్లో చూడండి, 1 సంవత్సరం అంతా కూడా రెడీ అవ్వాలి. ఆ రెడీ అయిన తర్వాత రాజు ఎదుట నుంచుంటారు, రాణులందరూ వచ్చి నుంచుంటారు. ప్రతి ఒక్క రాణి కూడా తన అందాన్ని చూసుకుంది, తన వస్త్రధారణ చూసుకుంది, తన అలంకరణ చూసుకుంది. కానీ ఈ ఎస్తేర్ అనే అర్థానికి సూచించిన నక్షత్రం అనే యొక్క స్టార్ అనే ఎస్తేర్ ఏం చేసిందంటే ఏది పట్టించుకోలేదు, తన వస్త్రాలంకరణ చూసుకోలేదు. అందుకే సామెతల గ్రంథంలో చూసాం కదా, బలమును ఘనతయు, తను అదే చూసుకుంది. తన ఏ కారణం చేత ఆ యొక్క షూషాను కోటకి తీసుకురాబడిందో అదే చూసుకుంది. తను చూసుకుని అనేక మంది రాణులు వచ్చినప్పుడు అహర్వరోషు రాజుకు మాత్రం ఎవరి మీద దయ పుట్టిందంటే ఎస్తేర్ మీద దయ పుట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ జాబ్ చేసినా సరే, మన మీద పై అధికారులకి ఏం కలగాలంటే దయ కలగాలి. మన ప్రవర్తన చూసి మనల్ని పక్కకు తోసేయకూడదు, కానీ మనల్ని చూసినప్పుడు ఒక స్పెషాలిటీ మనలో ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఈమెలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఈమెను ముందుకు తీసుకురావాలి అనే స్పెషాలిటీ ఎప్పుడు అది గమనిస్తారంటే దేవుడు మనలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎస్తేర్ కూడా రాజుకి ఆమె ఎడల దయ పుట్టింది. దయ పుట్టి ఆ షూషాను కోటకు ఒక సాధారణమైన మహిళ ఏమైంది? ఇప్పుడు రాణి అయింది. రాజు దగ్గర రాణి అయిందంటే ఎంత ఘనత వచ్చింది అక్కడ, ఎంత బలము పొందింది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎస్తేరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొందంట. మొదటిగా ఆమె ఒక సాధారణమైన మహిళ, కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెని ఒక గొప్ప రాణిగా చేశాడు. రెండోది, ఆమెకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే, తనకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై తనని పెంచాడు. పెంచినప్పుడు తనని తీసుకొచ్చి ఇక్కడ షూషాను కోటలో ఉంచినప్పుడు హామాను అనే ఒక వ్యక్తి యూదులకు పెద్ద శత్రువు. యూదులంటే దేవుని ఎరిగిన బిడ్డలు. ఆ దేవుని ఎరిగిన బిడ్డలకి ఈ హామాను అనే వ్యక్తి ఒక కుట్ర వేశాడు. యూదులను చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిని కూడా చంపేద్దామని ఒక కుట్ర వేశాడు. ఆ కుట్ర ఎవరికి తెలిసిందంటే మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలిసినప్పుడు ఎస్తేరుకి ఒక లేఖ పంపించాడు. ఇదిగో హామాను యూదులందరినీ చంపాలనుకుంటున్నాడు, నీకు ఒక సమస్య ఎదురైంది, ఇప్పుడు నువ్వు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. సో ఇక్కడ స్త్రీ ఏమవుతుంది? ఇక్కడ బలహీనమైన ఘటన అన్నారు, కానీ ఒక ఛాలెంజ్ తీసుకుని ఎమోషనల్ గా బలం తెచ్చుకున్నప్పుడు యూదులను రక్షించే బాధ్యత ఎవరి మీద పడిందండి? ఎస్తేరు మీద పడింది. సో ఆ యొక్క పెద్ద సమస్య నుంచి హామాను యూదులకి చంపాలని ఆలోచన చేసినప్పుడు
ఆ యొక్క ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి నుంచుంది. రాజు దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు రాజు అంటాడు, నీకు ఏం కావాలని నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అంటాడు. ఆ రాజు అప్పుడు ఎస్తేరు అంటది, నువ్వు నా దగ్గరికి ఒక్కసారి భోజనానికి రండి అని చెప్పినప్పుడు తన సమస్యలన్నీ కూడా చెప్తుంది. దీనికి ముందు జరిగినప్పుడే ఎస్తేరు కూడా ధైర్యంగా నిలబడింది. ఎందుకంటే యూదులందరికీ కూడా 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పింది. మనం ఒకవేళ చాలా లోగా ఫీల్ అయినప్పుడు, నా వల్ల ఏ ఉపయోగం లేదు, నేను ఏదో కోల్పోతున్నాను, నా శరీరం బలహీనం అయిపోయింది, నా యొక్క మైండ్ అంతా బలహీనం అయిపోయింది అనుకున్నప్పుడు మనం చేయవలసిన 2 విషయాలు ఏంటంటే, మొదటిగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు కూడా మనకి ఆ మనశ్శాంతి దొరకట్లేదంటే ఉపవాసం కలిగి దేవుని సన్నిధిలో గోజాడాలి. అక్కడ ఆ ధైర్యం పొందడానికి ఆమెకి రాజు దగ్గరికి వెళ్ళి నుంచుని మాట్లాడే ధైర్యం కావాలంటే తను ఎంతగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. మనం ఇప్పుడు వెళ్ళి శాలరీ పెంచమని మన పై అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఊరినే పెంచేస్తారండి? పెంచరు. మనం దాన్ని ఏ విధంగా మాట్లాడాలి, నేను చేసిన వర్క్ అంతా వారికి చూపించాలి, నేను ఎంత ఇంటెలిజెంట్ గా వర్క్ చేశానో వారికి చూపించాలి. ఇదంతా చూపించి నేను అప్పుడు ఇంక్రీజ్ చేస్తారా, హైక్ చేస్తారా అని అడిగితే వారికి నా మీద ధైర్యం కలుగుతుంది. నేను ఏ వరకు చేయకుండా కామన్గా వెళ్ళిపోయి ఏదో శాలరీ కోసం సంపాదించాలి కాబట్టి నేను వెళ్ళిపోతే నాకు హైక్ అనేది రాదు. ఇక్కడ తను ఎమోషనల్గా స్ట్రాంగ్ చేసుకోవడానికి యూదులందరికీ చెప్పింది, తను కూడా ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు ఉపవాసం ఉంది అంటే 3 రోజులు. ఈ 3 సంఖ్య కూడా చాలా ప్రధానమైనది. ఈ 47, 3 ఇవన్నీ కూడా పరిపూర్ణమైన సంఖ్యలు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ చూస్తూ ఉంటాము. 40 దినాలు, 40 సంవత్సరాలు, 7 మాటలు, 7 మాటలు సిలువలో దేవుడు పలికిన మాటలు, 3 దినాలు, ఎందుకంటే 3వ రోజు దేవుడు తిరిగి లేచి ఉన్నాడు. ఇవి అన్ని కూడా పరిపూర్ణమైన సంఖ్యలు. సో ఈ 3 దినాలు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థించండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతానండి. ఆ ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఏమి కలిగిందండి? ధైర్యం కలిగింది. ఆ ధైర్యం కలిగి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు రాజే అంతా కూడా చూసుకున్నాడు. యూదులకు ఏమి కలగకుండా రాజు ఆ రాయించిన ఆ యొక్క లెటర్ని కొట్టివేసి మళ్ళీ ఇంకొక లెటర్ రాయించాడు. ముందు మొర్దెకై రాజుని, ఎందుకంటే మొర్దెకై రాజు దగ్గరే ఉంటాడు, మొర్దెకై కాదు హామాను రాజు దగ్గరే ఉంటాడు కాబట్టి తను చెప్పిన ప్రకారంగా రాజు లెటర్ రాసి సైన్ పెట్టేశాడు. కానీ ఇప్పుడు హామాను కుట్ర తెలిసిపోయింది కాబట్టి రాజు ఏం చేశాడు? అది కొట్టివేసి మళ్ళీ వేరే లెటర్ రాశాడు. హామాను పరిస్థితి ఏమైందండి? ఇప్పుడు శిక్ష, సేమ్ శిక్ష ఎవరికి వెళ్ళింది? యూదులకి ఇవ్వాల్సిన శిక్ష హామానితోనే సరిపోలేదండి. తన కుటుంబంకి, తన భార్యకి, తన బిడ్డలకి. ఎందుకంటే తన భార్య పాత్ర కూడా ఇక్కడ ఉంది. మొత్తం కుటుంబం అంతా బలైపోయింది ఇప్పుడు. సో మనము ఎస్తేరు ఎలా అయితే తన ప్రజలు రక్షించుకుందో, ఒకవేళ నువ్వు కూడా సమస్యలో ఉంటే నువ్వు కూడా క్యాపబుల్, నువ్వు కూడా రక్షించగలిగే సామర్థ్యత దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఉపవాసం చేసి కనిపెట్టినప్పుడు. సో మనం అనుకుంటాం, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నా వల్ల అయితే ఏమీ కాదని అనుకుంటాం. కానీ నిన్ను జన్మించేలా చేశాడు, నువ్వు పుట్టావు అంటే నీకొక కారణం ఉంది. నువ్వు ఊరికినే దేవుడు నిన్ను సృష్టించలేదు. అది మగైనా కానీ ఆడైనా కానీ ఒక పర్పస్, ఒక కారణం చేత దేవుడు నిన్ను సృష్టించాడు. మనం అనుకుంటాం ఏదో బ్రతికేసాము, ఈరోజు తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, పనులు చేసామా అనేది కాదు. మనల్ని సృష్టించాడంటే నీ ద్వారా ఏదో కార్యము దేవుడు చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు సృష్టించాడు, యూదులకు రక్షణ ఎస్తేరు ద్వారా కలుగజేశాడు. సో ఎస్తేరు కలిగిన అటువంటి ధైర్యము, అటువంటి సామర్థ్యము కూడా ఈ లోకంలో ఉన్న స్త్రీలకు కూడా ఉంది. కానీ మనం అనుకుంటాము, చిన్న చూపు చూసుకుంటూ ఉంటాము. కొంతమంది పురుషులు కూడా స్త్రీలను అలాగే చూస్తూ ఉంటారు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఇంట్లో పనులకే పనికొస్తావు, నువ్వు చదువుకున్న చదువు అంతా ఎందుకు, వృధా, నేనే కష్టపడాలి, నేనే బయటికి వెళ్ళాలి, నేనే సంపాదించాలి, నువ్వు మాత్రం ఏమీ చేయవు అంటావు. నువ్వు ఇంట్లోనే కదా ఉండేది, నువ్వేం చేసావు అంటారు. కానీ ఇల్లుని చక్కబెట్టేది ఎవరు? భార్యగా చేసే పనులన్నీ భార్య చక్కబెడుతుంది. పిల్లల్ని చూసేది ఎవరు? భార్య చక్కబెడుతుంది. ఇవన్నీ మర్చిపోయి
జస్ట్ ఒక వర్డ్ వదిలేస్తూ ఉంటారు. ఈ లోకంలో చూసినట్లయితే భార్య భర్తలకు మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవే, ఒకరినొకరు చిన్న చూపు చూసుకోవడం. ఆ చిన్న చూపులు చూసుకునే దానికన్నా మీలో స్ట్రెంగ్స్ ఏంటి, కొన్ని నాలో వీక్నెస్ ఉంటే ఒక భర్తగా నాలో వీక్నెస్ చూసి నువ్వు ఇలాగవ్వు, నీకు ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నువ్వు బయటికి తీసని మనల్ని ఎంకరేజ్ చేస్తే ఎంత బాగుంటుంది. అలాంటి భర్తలు చాలా మంది కొరవైపోయారు. అలాంటి భర్తలు చూడడం చాలా రేరు. కొంతమంది భర్తలు ఉంటారు, నువ్వు ఇందులో ఉన్నావు, నువ్వు ఇందులో చాలా టాలెంట్ ఉంది, నీకు ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. సో స్త్రీలకు దేవుడు ఊరికి సృష్టించలేదు స్త్రీలకు కూడా అన్ని విషయాల్లో కూడా ఘనత, బలము, అలాగే వాళ్ళు మాట్లాడగలిగే శక్తి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడగలిగే అంత చాతుర్యత అన్ని కూడా స్త్రీలకు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, భర్త నీకు శిరస్నానం కాబట్టి వాళ్ళకి లోబడి ఉండండి అని అన్నారు. కాబట్టి చాలా మంది స్త్రీలు వారికి లోబడి ఉంటున్నారు. ముందు భర్తకు ప్రాధాన్యత ఇస్తున్నారు, తర్వాత స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుడు ఇద్దరిని సమానంగా చూశాడు కాబట్టి ఒకరికొకరు నెగిటివ్స్ చూసుకునే కన్నా పాజిటివ్స్ చూసుకుని ఇద్దరు కూడా సమాధానపరచబడి ఇద్దరు కూడా అర్థం చేసుకుని వెళ్తే వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక దైవ భక్తి గల స్త్రీకి కావాల్సినది ఏంటి అంటే మూడు విషయాలు. ఒకటి, ప్రార్థన జీవితం ఉండాలి. రెండోది, దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకంలో మనుషుల మీద కాదు కానీ, భర్త మీద కాదు కానీ దేవుని మీద ఆధారపడాలి. మూడోదిగా తన నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే దేవుని సహాయాన్ని అడగాలి. ఒక దైవ భక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే మూడు విషయాలు. ఎస్తేరు ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉంది కాబట్టి యూదులకు రక్షణ కలిగించింది, యూదులు చనిపోకుండా కాపాడుకోగలిగింది. సో ఈ లోకంలో ఉన్న మనము కూడా ఎస్తేరు వలె ఉండాలి అంటే మనకి కావాల్సిన లక్షణాలు ఏంటి అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, అలాగే మూడోది ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా సరే దేవుని సహాయాన్ని అడగాలి. సో ఈ మూడు కనుక ఒక స్త్రీగా మనం పాటించినట్లయితే మనం ఖచ్చితంగా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఖచ్చితంగా ఎక్కడ కూడా నేను బలహీనమైన ఘటాన్ని అని ఎక్కడ కూడా క్వశ్చన్ అనేది రాదు. కొన్ని సమయాల్లో మన ఆరోగ్యాన్ని బట్టి ఉండొచ్చు, కానీ ఈ యొక్క మూడు విషయాలు మనం పాటించినట్లయితే ఏ విషయంలో కూడా మనము వీక్ అనే వర్డే మనకి రాదు. సో ఈ యొక్క మూడు విషయాలు కూడా మనము మన జీవితంలో పాటించి మనం ఎక్కడ కూడా వీక్ అనేది కాకుండా దేవునిలో స్ట్రాంగ్, దేవునిలో మనం బలపరిచిన వాళ్ళము అని ఎరిగి ముందుకు సాగాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇంతవరకు చక్కగా దేవుని వాక్యం వివరించి ఈ ఉమెన్స్ డే రోజున స్త్రీలను ఎంతగానో బలపరిచిన పాస్టర్ గారికి దేవుని నామంకి తరపున వారికి వందనాలు తెలియజేసుకుంటూ వారి ఇంకా సేవలో బలంగా నిలబడాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఆరాధన ప్రారంభం ముందు వాక్యం చెప్పమని నేను ఒక 20 నిమిషాలు అడిగి తీసుకోమని కోరుకోవడం జరిగింది. కానీ నేను 10 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోలేను అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు స్టేజ్ మీద నిలబడినప్పుడు పరిశుద్ధాత్మతో 20 నిమిషాల కంటే ఎక్కువగానే చెప్పడం జరిగింది. అంత దేవునికి మామూలుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిలో మనం నిలబడితే ఆయనే మనం నడిపిస్తానండి. మరి వాక్యము ద్వారా చక్కగా బలపరిచిన ఆ విషయాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, స్త్రీకు బలమును ఘనతను ఆమెకు వస్త్రంలో ఇచ్చున్నాడంటే, మరి బలాన్ని ఘనతను ప్రతి స్త్రీకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క స్త్రీకి, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధిగా ఆమె వాళ్ళందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరొక మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తులో, ప్రభు యేసు క్రీస్తు వారిలో మనం అందరం కూడా సమానులేండి. ఇక్కడ పురుషులు గొప్పవారు, స్త్రీలు తగ్గింపబడిన వారు అని లేదు. పురుషులను స్త్రీలను సమానులని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఒక కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండాలంటే పురుషులు స్త్రీ, భార్య భర్త ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ లో ఉండాలి. సో పురుషుడు భార్యను తెలుసుకోవాలి. భార్య ఏ విషయాల్లో తనకు తెలివిగా ఉంటుంది, ఏ విషయాల్లో తను హ్యాండిల్ చేయగలదు అనే విషయాల్ని భర్త అర్థం చేసుకోవాలి. అలాగే విధంగా భార్య కూడా భర్తకు సపోర్టివ్గా ఉండాలి. భర్తకు ఫైనాన్షియల్ కానీ, బయట ఉద్యోగ నిమిత్తం కానీ ట్రబుల్ అనేది, ఒక మెంటల్ టెన్షన్ అనేది ఏదైనా వచ్చినట్లయితే ఆ సమయంలో భార్య రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని, ఏ విధంగా అయితే ఎస్తేరు అక్కడ తన యూదుల కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందో, అలాగే భార్య తన భర్త కొరకు ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండాలి. తన కుటుంబం కొరకు ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండాలి. ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇది భర్త పని, భర్తే చూసుకోవాలి, నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకోకూడదు. సంపాదించిన డబ్బును భార్య చేతికి పెట్టినప్పుడు దాన్ని పొదుపు చేసి ఇంకా భర్తకి ఉపయోగపడే విధంగా భార్య చూసుకోవాలి. అదేవిధంగా భార్య ఏ పనిలో గొప్పగా ఉంటుంది, ఏ పనిని హ్యాండిల్ చేయగలదు అని భర్త కూడా తెలుసుకోవాలి. ఇలా ఒకరికొకరు తెలుసుకుని ముందుకు సాగితే వారి సంసారం చక్కగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో, ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చే గొడవలు ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు. భార్య చదువుకోకపోతే భర్త వేధిస్తున్న మాటలు ఏంటంటే, నువ్వెందుకు పనికిరాని దానివి, నువ్వు దేనికి పనికిరావు అని ఎక్కువగా ఇవి సమస్యలు ఎక్కువగా కుటుంబంలో వస్తున్నాయి. దేవుడు సాతాను గలిపిలి ఏ విధంగా కుటుంబంలో వస్తుందంటే, మనలో దేవుడు లేనప్పుడు, మనలో దేవుని ప్రేమ లేనప్పుడే ఈ సాతాను యొక్క గలిబిలి వస్తుంది. ఎప్పుడైతే నీ భార్యను నువ్వు అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే స్త్రీని నువ్వు అర్థం చేసుకుంటావో, తనని సరైన పనికి నిర్ణయిస్తావో, అక్కడ వారి సంసారం చక్కగా నిలబడుతుంది. చదువుకున్న వారే తెలివైన వారు అని అనుకోవడము చాలా తెలివి తక్కువ పని అండి. ఎందుకంటే పూర్వపు రోజుల్లో చూసినప్పుడు మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు వారు అంత చదువుకోలేని వారు అయినప్పటికీ వారు 10 మందిని 15 మంది పిల్లలు కని వారు చక్కగా నడిపించిన వారు, చక్కగా పెళ్లిళ్ళు చేసి చక్కగా వారిని ముందుకు నడిపించిన వారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏదో పక్క ఇంటి స్త్రీ ఉద్యోగం చేస్తుంది, నువ్వెందుకు ఉద్యోగం చేయట్లేదు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నానే, నువ్వెందుకు పనికిరావే అని ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా కుటుంబంలో సమస్యలు గలిబిలి వస్తుంది తప్ప వారి కుటుంబంలో సంతోషం, ఆనందం ఉండదు. అందుకే ఈ నెల ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ యందు నా సంతోషం ఉండవాలని, ఆ సంతోషం పరిపూర్ణం కావాలని ఆయన మనకి ఈ మాటలు సెలవిస్తున్నాడు. మరి ఆ సంతోషము పరిపూర్ణంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి. అదేవిధంగా భార్య తన ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలంటే, తన జీవితంలో ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా భయపడకుండా ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వాటిని పొందుకోవాలని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి బైబిల్లో సమూయేలు యొక్క తల్లిగా ఉన్న హన్నాను మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు హన్నాకి బిడ్డలు లేరు. అటువంటి సమయంలో తన భర్త తనని దూరం పెట్టలేదు. తనను అర్థం చేసుకున్నాడు. నా భార్యకు బిడ్డలు లేరే, నేను తను విడిచిపెట్టేదే అని అనుకోలేదు. తన భార్యను అర్థం చేసుకుని తన భర్త అయిన ఎల్కానా మన హన్నాను ఎంతో ఎక్కువగా ప్రేమించి తనను ముందుకు నడిపించాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే సమయంలో తన భార్యనైన హన్నాను కూడా తీసుకుని వెళ్ళి, రా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం, దేవుడు ఇస్తాడు అనే ఒక ధైర్యాన్ని హన్నాకు నింపాడు. అటువంటి సపోర్ట్ ఒక స్త్రీకి ఉన్నప్పుడు తన జీవితంలో ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే, బండరాయంత పెద్ద సమస్య అయినా సరే, ఎటువంటి కఠినమైన సమస్యలైనా సరే భర్త సహాయం ఉంటే సులభంగా వాటిని జయించగలదు. మరి ఇక్కడ హన్నా ఏం చేసిందంటే, తన భర్తతో పాటు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళింది? తన పట్టణము షిలోహు పట్టణంలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని దగ్గర కన్నీరు విడిచి తన హృదయంలో కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏలీ భక్తుడు అక్కడ చూస్తున్నాడు. అక్కడ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి చదువుకుందాం వాక్యము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఆ స్త్రీ
ఎంతో కఠినంగా, ఎంతో హృదయము, అంటే తన కళ్ళ నుంచి నీరు రాకపోయినప్పటికీ, పెదవులు కదుకున్నప్పటికీ కూడా తన హృదయంలో ఏడుస్తుందంటండి. తన హృదయంలో ఏడుస్తూ ఎంతో బాధ కలిగి, ఎంతో శ్రమతో బాధపడుతూ, ప్రభువా నాకు ఎందుకు నువ్వు బిడ్డలు ఇవ్వలేదు అని ఎంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకుంది. నీవు కానీ నాకు కుమారుని ఇస్తే ఆ కుమారునికి తల వెంట్రుకలు కట్టించకుండా మరలా నీకు సమర్పించుకుంటాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంది. తీర్మానం తీసుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. మరి ఆ ప్రార్థన దేవునికి అంగీకారం అయింది. వారు అక్కడి నుంచి తిరిగి తన పట్టణమైన రామాకు వెళ్తూ ఉన్నప్పుడు, వారు వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నప్పుడు వారు కలుసుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. చక్కటి బిడ్డలు సమూయేలును దేవుడు అనుగ్రహించున్నాడు. సో ఈ విధంగా మనము ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా స్త్రీ ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలంటే వెనకాల భర్త సపోర్ట్ కూడా ఉండాలి. ఎప్పుడైతే ఇద్దరు కూడా కలిసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడ్డారనుకోండి, ఆ సమస్య చాలా సులభంగా పరిష్కరించుకోగలరు. కనుక మనమందరము కూడా ఏదైనా సరే సాధించేటప్పుడు మనమందరము కూడా దేవునిలో ప్రార్థనతో విజయం సాధించాలని కోరుకుందాం. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యము కొరకే మనం ప్రార్థన చేసుకుని ఈరోజు ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ ఉమెన్స్ డే రోజున మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకు నీకు వందనాలు. చెప్పబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన ఫస్ట్ భాగంలో పాస్టర్ గారు వివరించిన విధముగా నాయన స్త్రీకి ఇచ్చిన వస్త్రముల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే విధంగా హన్నా గురించి నేను మాట్లాడడం జరిగింది తండ్రి ప్రభా. నాయన ఏ కుటుంబం అయితే శ్రమల్లో ఉందో, ఏ కుటుంబం అయితే బాధల్లో ఉందో, ఇప్పుడే వారి కుటుంబంలో సంతోషాన్ని నింపమని అడుగుతున్నాను. నేను వారి కుటుంబంలో నీ ఆనందము పరిపూర్ణంగా వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ముఖ్యంగా నైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దీవించమని అడుగుతున్నాం. ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నారో వారిని నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపా కాపుదలు వారికి నిండుగా దయచేయమని అడుగుతున్నాం. అలాగే ప్రార్థన అవసరాల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది అనేక విధాలుగా ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా నైనా బాలింత్రాలను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. తల్లి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తగిన సమయంలో సుఖపురుడు దయచేయమని అడుగుతున్నాం. గర్భం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాలు ఇవ్వమని జ్ఞాపకం అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే కుటుంబంలో సమస్యలతో నలుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇప్పుడే పరిష్కారము దయచేసి శాంతి సమాధానము దయచే తండ్రి ప్రభా. అదేవిధంగా నేను తండ్రి ఉద్యోగం లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను తండ్రి ఉద్యోగంలో శాలరీ ఇంక్రిమెంట్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను తండ్రి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప కార్యములు జరిగించండి. అలాగే నేను అనారోగ్యంగా ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. శారీరక బలహీనతతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నేను పెరాలసిస్ వచ్చి నేను బాధపడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. గుండెపోటు వచ్చి బాధపడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురై ఉన్నారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు స్వస్థపరచమని అడుగుతున్నాం. నీ గాయముల ద్వారా వారిని కట్టి నేను నీ రక్తంతో వారిని ముట్టమని కడిగమని అడుగుతున్నాను తండ్రి. అదే విధంగా నాయన తండ్రి ప్రభా, నాయన ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవసరం కోరినారు, స్థలాల అమ్మకంలో పెట్టులు ఎదురు చూస్తున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి రేటు వచ్చి స్థలాలు అమ్మడానికి సహాయం దయచేయండి. అలాగే ఇల్లు అమ్మకంలో పెట్టిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి తగిన రేటు, అనుకున్న దానికంటే గొప్ప రేటు వారికి ఇల్లుకి వచ్చి వారు ఆ ఇల్లుని అమ్ముకుని వారు అనుకున్న ప్రయత్నాలన్నింటిలో కూడా సఫలం అవడానికి నువ్వు సహాయం చేయండి. గృహ నిర్మాణం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే గృహ నిర్మాణం కొరకే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారికి నువ్వు ధన సహాయం ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. వారు అనుకున్న ప్రతిదీ కూడా నువ్వు సమృద్ధిగా వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే ఎవరు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారో వారికి నువ్వు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ కృపా కాపుదలు దయచేయండి. మరి ముఖ్యంగా నాయన తండ్రి ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో నువ్వు శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభా. ఈ నెలలో ఇచ్చిన వాగ్దానము ఆనందాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నన్ను ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్తున్నప్పుడు నీ శాంతి సమాధానం అందరికీ దయచేయమని అడుచు. నేను ముఖ్యంగా కాడుకు సమర్పించిన వారిని దీవించండి. అలాగే నేను తండ్రి సాక్ష్యం చెప్పిన వారిని దీవించి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మరలా వచ్చే వారి వరకు కూడా నీ కృపా కాపుదలు మా అందరికీ దయచేసి నాయన తండ్రి మమ్మల్ని బలపరచండి. నాయన తండ్రి నీ కృపలో మమ్మల్ని ముందు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ ఈ రోజు ఎవరెవరైతే రాలేకపోయారో వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నీ చిత్తమైతే వారు వచ్చే వారు తీసుకురావడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థనకి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన ప్రభు అయిన
దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకి మనందరికీ కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు సదాకాలము తోడేవి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉన్నాం.